ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. మంత్రి దామోదర్ రాజనరసింహ కుమార్తె వివాహంలో ఊహించని ఘటన అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా తెలుస్తుంది. తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ కుమార్తె వివాహానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కావడం జరిగింది. ఫిలిం నగర్ లో జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ కు మధ్యాహ్నం 1 గంటకు కేటీఆర్ వెళ్లారు. అతను వేదిక వద్దకు వచ్చిన వెంటనే అతిథేయులు అతనిని పెళ్లి మండపంలో తీసుకెళ్లారు. ఈ సమయంలో జనాలు కేటీఆర్ ను చుట్టుముట్టారు. ప్రత్యర్థి రాజకీయ పార్టీ నేతలు నిర్వహించే కార్యక్రమాలు, వివాహాలు కూడా హాజరవ్వడం అందరినీ ఆకట్టుకుంది. ఈ సంప్రదాయ రాజకీయం ఎప్పటి నుంచో కనిపిస్తుంది. అయితే కేసీఆర్ తో సెల్ఫీ దిగేందుకు పెళ్లికి హాజరైన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ప్రయత్నించారు. ఈ క్రమంలో వాగ్వాదం చోటు చేసుకుంది. పలువురు తమ మొబైల్ ఫోన్లో కేటీఆర్ కు రాకను వీడియోలో బంధించడం కనిపించింది. కేటీఆర్ వేదిక వద్దకు వెళ్లి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని అభినందించారు. నూతన వధువారులకు శుభాకాంక్షలు తెలిపారు. వేదిక వద్దకే కేటీఆర్ రావడంతో అక్కడ సందడి నెలకొంది. అంతకుముందుకు పెళ్లి వేడుకకు హాజరయ్యారు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు. ఈ క్రమంలోనే వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. పలువురు తమ ఫోన్లో కేటీఆర్ రాకను కూడా వీడియోను బంధించడం కనిపించింది. అరుదైన ఊహించని ఘటన కూడా ఎదురైంది. అక్కడికి ఇద్దరు అనగా ప్రతిపక్ష నేత ఇంట్లో మరి ఈ రకంగా మ్యారేజ్కి రావడం, దాంతోపాటు ముందే సీఎం రేవంత్ రెడ్డి కలవడం, మరోసారి కార్యకర్తలు ఒకరినొకరి వాగ్వాదం కూడా చోటు చేసుకున్న సంఘటన అయితే తెలంగాణలో మరోసారి ఊహించని ఘటన అయితే ఎదురైంది. ఇదిలా ఉంటే తెలంగాణలో ఇప్పటికే రాజకీయం రసవత్తంగా మారుతుంది. లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందుకే ఇప్పటికే తెలంగాణలో నువ్వా నేనా అనేది బీజేపీ ఉవ్విల్లాడుతుంది బీజేపీ ఎంపీ స్థానాల కోసం. ఇక నేను కూడా బరిలో ఉన్నా అంటుంది కాంగ్రెస్. తెలంగాణలో బీఆర్ఎస్ ను 3వ స్థానాలకు నెట్టివేయాలని బీజేపీ తెగ ఉవ్విల్లాడుతుంది. చూడాలి మరి రాజకీయం ఏ రకంగా మలుపు తిరగబోతుందో వేచి చేయాల్సిందే మనం.